నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు విచారణలో కీలక బ్రేక్ త్రూ లభించింది. ప్రధాన నిందితుడు మనీష్ యాదవ్ ని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన మనీష్ యాదవ్ సహా ఇప్పటివరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్టీ స్టేట్ పేపర్ లీక్ నెట్వర్క్ బట్టబయలైంది. నీట్ 2026 ప్రశ్న పత్రాన్ని నాసిక్ లో ముద్రించినట్టు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, కశ్మీర్, కేరళం వరకు ఇది విస్తరించింది. కేరళం నుంచి ఓ వైద్య విద్యార్థి ద్వారా నీట్ పేపర్ రాజస్థాన్లోని శిఖర్కు చేరినట్టు ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్ లీక్ అయినట్టుగా నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాసిక్లో ప్రశ్నపత్రాన్ని ముద్రించి ఒక ఫిజికల్ కాపీని హర్యానా పంపారు లీకేజ్ ర్యాకెట్ సభ్యులు. అక్కడ 5 సెట్లు రెడీ చేశారు. ఒక్కో సెట్లో క్వశ్చన్ పేపర్కి సంబంధించిన 10 కాపీలు ఉన్నట్టుగా సమాచారం. అక్కడ నుంచి ఈ పేపర్స్ని 6 రాష్ట్రాలకు తరలించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 6 రాష్ట్రాల్లోని అనేక మంది విద్యార్థులకు ఈ పేపర్లు పరీక్షకు ముందే చేరాయి. సాధారణంగా పరీక్ష తేదీకి 15 రోజుల ముందు గెస్ పేపర్లు విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ గెస్ పేపర్ ప్లేస్లోనే అసలు ప్రశ్నపత్రం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. 400 మందికి పైగా ఉన్న వాట్సాప్ గ్రూప్ని పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.